హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సీమంతం రోజుకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ప్యాక్ చేసుకుని సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టేసుకుంటే కొంచెం నేను కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు, హడావిడి లేకుండా అని చెప్పి. అండ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎంత పక్కగా ప్లాన్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి మిస్ అవుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మిగతావి అయితే కొన్ని సర్ది పెట్టుకుంటున్నాను. నేను బేబీ షవర్కి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం హడావిడిగా ఉన్నా కానీ నాకు నేను వచ్చి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మళ్ళీ వెతుక్కోకుండా పని తప్పుతుంది అని చెప్పేసి ఇప్పుడే రెడీ చేసేసుకుంటున్నాను అన్నీ. ఫస్ట్ శారీస్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఒకటేమో తలంబ్రాల శారీ అనమాట, అది నేను ఫస్ట్ వేసుకుంటాను. ఆ తర్వాత 2 శారీస్ పెడతారు కదా తర్వాత చేంజ్ చేసుకోవడానికి. సో అవి అలా పెట్టేసుకున్నాను అనమాట సపరేట్గా. ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. ఇదేమో ఫస్ట్ వేసుకునే శారీ, క్రీమ్ అండ్ పింక్. ఇది తలంబ్రాల శారీ పెళ్ళిలోది. నేను ఆల్రెడీ డ్రై వాష్కి ఇచ్చేసాను. డ్రై వాష్ నుంచి వచ్చేసాయి ఈరోజే. అందుకని ఇంకా రాగానే నేను ఈ సింగిల్ శారీ కవర్స్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ శారీ ఫస్ట్ వేసుకునే శారీ, గ్రీన్ అండ్ రెడ్. ఆల్రెడీ నేను బ్లౌజెస్ అవన్నీ ముందే స్టిచ్ చేయించుకున్నానని చెప్పాను కదా ముందు బ్లాగ్స్లో. సో ఇదే అనమాట. నేను కొంచెం ముందే చేంజ్ చేసుకున్నా, చాలా ముందే ఇచ్చాను తొందరగా ఇచ్చేయాలి అని చెప్పి. నెక్స్ట్ పెట్టే శారీ ఇది యాక్చువల్గా కొంచెం బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అన్ని పింక్సే అవుతున్నాయి ఏంటో. అది కూడా పింకే ఉంది ఫస్ట్ వేసుకునేది. అండ్ ఇది కూడా పింకే. అండ్ పింక్ శారీస్ ఇలా వర్క్ చేయించినాయి ఒక 5-6 ఉన్నాయి నాకు. ఈ శారీ నెక్స్ట్ వేసుకునేది. సో ఈ 2 శారీస్ అండ్ ఫస్ట్ వేసుకునే శారీ, మొత్తం 3 శారీస్. ఇవన్నీ సింగిల్ కార్స్లో పెట్టేసుకున్నాం. బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ 7th మంత్లో ఉన్నప్పుడే తీసేసుకున్నా. అటు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చులే ఏం కాదులే అని చెప్పి అప్పుడే తీసేసుకున్నా. వాటిలో 2, 2, 4, 2, 6 ఇలా డిఫరెంట్ సైజెస్. ఎంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారో ఐడియా ఉంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ హ్యాండ్ సైజుని బట్టి 2, 2, 2, 4, 2, 6 ఇలా డిఫరెంట్ సైజెస్ తీసేసుకున్నా. అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా తీసేసుకున్నా అప్పుడే. ఇది బ్లూ, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇవన్నీ 2, 2వి. ఏమో 2, 6 ఎల్లో అండ్ రెడ్. ఈ కలర్ ఏమో నాకు ఫస్ట్ పెట్టే శారీ మీద మ్యాచ్ అవుతాయి, అందుకని ఈ కలర్ తీసుకున్నా ఒకటి. అండ్ ఈ కలర్ ఏమో సెకండ్ పెట్టబోయే శారీ మీద మ్యాచ్ అవుతాయి. అండ్ కొన్ని ఆరెంజ్ కలర్, ఈ మల్టీ కలర్లో 2, 2, 2, 4, 2, 6 3 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నా. అందరికీ ఎవరైనా వేసుకోవచ్చు, అందరికీ బాగుంటాయని ఇవి తీసుకున్నా. నాకైతే ఇవి బాగా నచ్చింది, అన్నిటికన్నా ఇవి బాగా నచ్చాయి మల్టీ కలర్. అండ్ ఇందులో అన్నీ మొత్తం బ్యాంగిల్స్ పెట్టేశాను డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్గా ఉండేలాగా. అందుకని ఇప్పుడు ఏం కదల్చట్లేదు అనమాట. మెరూన్, గ్రీన్, ఇంకా కింద పింక్, ఎల్లో, రెడ్ ఇందాక చూపించిన వారన్నీ. ఇంకా సో ఇలా డిఫరెంట్ సైజెస్ని ఆల్రెడీ సార్ట్ అవుట్ చేసి పెట్టేసుకున్నాం. మళ్ళీ కొంచెం అటు ఇటుగా అయిపోతే దొరకవు కదా టైంకి, ఎవరికి ఏమి ఇవ్వాలని అర్థం కాదు, మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుందని సార్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాం. ఈ బుట్టలు ఫ్రూట్స్ పెట్టడానికి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాలా. సో 5 ఉన్నాయి. ఇవి ఏంటంటే పెళ్ళిలోవే, ఇంకా నేను కొత్తగా తీసుకోలేదు, స్ట్రాంగ్గానే ఉంటాయి. అందుకని చెప్పి ఇంకా అవి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ కలర్ కూడా ఎక్కడ పోలేదు, నీట్గా ఉంది. 4 years అయినా కానీ ఇంకా అలాగే ఉన్నాయి. వీటిని నేను మళ్ళీ మధ్యలో చాలా ఫెస్టివల్స్కి కూడా వాడాను ఫ్రూట్స్ పెట్టడానికి. 5 baskets ఫ్రూట్స్ పెట్టడానికి. ఇది రిటర్న్ గిఫ్ట్గానే ఏమో వచ్చినట్టుంది, దీన్ని నేను తీసుకోలేదు. కాకపోతే దేనికైనా యూజ్ అవుతుంది అని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇవి 3 తీసుకున్నాను. వీటిలో పెట్టేవి ఉంటాయి కదా పిండి వంటలు, అవి 5 పెడతామన్నారు. అండ్ వాటి సైజ్ ఎంత ఉంటుందని నాకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకున్నాను అనమాట. ఇవి బుట్టలు ఈ షేప్లో వచ్చాయి. నెక్స్ట్ ఇది రౌండ్గా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉంది కొంచెం. అండ్ అలాగే దీంట్లో నేను లడ్డూలకి అనుకుంటున్నాను, పెద్దగా ఉంటాయి దీంట్లో అయితే పడతాయి అని అనుకుంటున్నాను. సో తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఏ ఐటెం దీంట్లోకి వస్తే అది పెట్టేస్తాం. కానీ బాగా నచ్చింది నాకు, భలే ఉంది. ఇవి 2 తీసుకున్నాను సేమ్వి. మొత్తం 11 ఐటమ్స్ పెడతామన్నారు. అందుకని చెప్పేసి 11 ఐటమ్స్కి కావాల్సినలాగా దేని సైజ్ ఎంత ఉంటుంది అని ఐడియా ఉంది అని చెప్పాను కదా. సో దాన్ని బట్టి వాటి సైజెస్కి ఏది బాగుంటుంది అని సెలెక్ట్ చేసేసుకున్నా. మొత్తం 11 తీసుకున్నాను నేను తీసుకోవడం.
ఈ ట్రేస్ కలర్ఫుల్గా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇవి ఎందుకంటే శారీస్, బ్యాంగిల్స్ అలా పెట్టుకోవడానికి. ఫస్ట్ నేను తలంబ్రాల శారీ వేసుకొని కూర్చుంటాను కదా, కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకటి ఫస్ట్ పెడతారు, గ్రీన్ అండ్ రెడ్ ఒకటి చూపించాను కదా, అది పెడతారు. సో అవి పెట్టినప్పుడు దీంట్లో శారీ పెట్టి పైన బ్యాంగిల్స్ అండ్ పసుపు కుంకుమ అవన్నీ వేసిస్తారు కదా, సో అప్పుడు దీంట్లో పెట్టిస్తారని తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ శారీ మార్చుకోవాలి కదా, అప్పుడు కూడా దీంట్లో ఇంకా ట్రేలో పెట్టి ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. సో రేపు ఎలా వీలైతే అలా. ఇది కూడా కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఒక దాంట్లో శారీస్కి ఇచ్చేస్తే ఇంకో దాంట్లో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇది కూడా పెళ్లి టైంలో తీసుకొచ్చింది, ఇది కూడా నీట్గా బాగానే ఉంది కలర్ అదంతా అని చెప్పి ఇంకా అలాగే ఉంచాను, దేనికి దానికి యూజ్ అవుతుంది అని చెప్పి. దీంట్లో వీలైతే మామూలుగా పెట్టే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అంటే డెకరేషన్ కోసం పెట్టే బ్యాంగిల్స్ ఉంటే దీంట్లో పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా. ఇందాక ఫస్ట్ చూపించిన 11 బాస్కెట్స్ అవి ఒకటి పెట్టేది, ఇంకా ఇవి 5 అనమాట. సో ఈ 5లో 3 ఏమో సేమ్ కలర్ తీసుకున్నాము, ఇంకో 2 ఏమో ఒకటి బ్లూ కలర్, ఒకటి పింక్ కలర్. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఇలాగే ఉన్నాయన్నమాట, అన్నిట్లలో కొంచెం బాగున్నాయి సెలెక్ట్ చేసుకుని, ఇలా ఈ కలర్లో అన్నీ లేవు, ఆ కలర్లో అన్నీ లేవు, అందుకని చెప్పేసి 3 ఎల్లో కలర్, క్రీమ్ కలర్, అండ్ ఇదేమో బ్లూ, ఇదేమో పింక్, ఇలా తీసుకున్నాం. అక్కడ ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్వి సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాము. అలా మొత్తానికి ఒకరి నుంచి 5, ఒకరి నుంచి 11 అలా పెడతారు అని చెప్పారనమాట, అందుకని దానికి తగ్గట్టుగా తీసుకోమంటే అలాగే తీసుకున్నాము. ముందే అన్నీ సార్ట్ అవుట్ చేసేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ, అందుకని నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇవి పెట్టేటప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయని చెప్పాను. అండ్ అందులో ఏ బాస్కెట్స్లో, ఏ టైప్ ఆఫ్ బాస్కెట్లో ఏ ఫ్రూట్స్ పెట్టాలి, ఎట్లాంటి స్వీట్స్ పెట్టాలి అవన్నీ చెప్పి ఇంకా నేను పక్కకు వచ్చేసాను, ఎందుకంటే నేను ప్యాకింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సరే ఎవరిది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తీసుకొచ్చినవి, అందుకని చెప్పి ఇంకా వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి నేనైతే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఒక 10 నిమిషాలు అలా ఉన్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట, అందుకని ఇంకా ఆ వర్క్స్కి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు. నేను ఇవి ప్యాక్ చేయడానికి కావాలని నెట్ ఉన్నవి తీసుకోలేదన్నమాట, ఎందుకంటే నెట్ ఉంటే కంప్లీట్గా దాంతోనే మొత్తం కవర్ అయిపోతుంది కదా. ఇవేమో హోమ్ మేడ్, మంచిగా పెద్ద పెద్దగా చేశారు, బాగున్నాయి చూడడానికి, అదంతా కవర్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి అనిపించింది నాకు. అందుకని చెప్పి నేను తీసుకునేటప్పుడు ముందే ఆలోచించాను, కవర్ మొత్తం కవర్ చేసి ఉండకూడదు, నెట్ ఉండకూడదు, బాగుండాలి అంటే ఇవన్నీ ఇంత పెద్ద పెద్దగా మంచిగా చేశారు కదా, చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది, అందుకని ప్లెయిన్ బాస్కెట్సే తీసుకున్నాను. నాకు కూడా ఇదే నచ్చింది. సో ఇవి మరీ అలా వదిలిపెడితే బాగుండదు కదా, అందుకని చెప్పి ఫుడ్ ర్యాప్తో ర్యాప్ చేయించారనమాట. తర్వాత 9th మంత్ వచ్చేసింది, నాకు ఏమైనా క్రేవింగ్ ఉంటుందేమో, ఇవి తినాలనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను, కానీ నాకు అసలు ఇప్పుడు కూడా తినాలని అనిపించట్లేదు. అవి చూడడానికి కూడా నాకు అంటే చూస్తే ఎంత బాగున్నాయి, కనీసం తినాలనిపిస్తే తింటాను కదా అనుకున్నాను. కాకపోతే నాకు అస్సలు ఇంకా క్రేవింగ్సే రావట్లేదు, వాటి మీద ఇష్టమే రావట్లేదు, కనీసం క్రేవింగ్స్ కాదు కదా, ఇష్టం కూడా రావట్లేదు. ఇక్కడ ర్యాప్ చేశారు, కాకపోతే సరిగ్గా ర్యాప్ చేయడం రాలేదు, ఫస్ట్ టైం కాబట్టి ఒకసారన్నా తీసి మళ్ళీ పెడితే బాగుండేది. కాకపోతే ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది, చాలాసేపు నుంచి చేస్తూ ఉంటారు, వేరే వర్క్స్ ఈ వర్క్స్ అంతా మేనేజ్ చేసుకుంటూ చేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా నేను కూడా సర్లే ఎలా ఉంటే అలా ఉంచేద్దాము అని చెప్పి అనుకున్నా. మొత్తానికైతే నేను ఇలా అనుకున్నానో సైజెస్ అలా బాగానే పట్టాయి అనమాట, కరెక్ట్గా సరిపోయాయి అన్నింటికి. ఇంకా పెద్దగా అవుతాయో లేదంటే చిన్నగా అవుతాయో అలా ఏం లేదు, సేమ్ ఎంత సైజు ఉందో అంత సైజు ఆల్మోస్ట్ అంత వచ్చేసాయి. అంటే దాంట్లో అటు ఇటు విరిగిపోకుండా, ఇలా సైడ్స్కి టచ్ అవ్వకుండా నీట్గా వచ్చాయి అనమాట, నీట్గా పట్టాయి అన్నిట్లలో. కరెక్ట్గా ఏ సైజు తీసుకున్నానో ఇవి పిండి వంటలు కూడా ఆ సైజులో కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగా అనిపించింది నీట్గా. ఇంకా ర్యాప్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం కష్టమైంది, తర్వాత ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత బాగానే వేసారు, కానీ ఫస్ట్వి కొంచెం అటు ఇటుగా అయిందనమాట, ఫ్రూట్స్కి సరిగ్గా రాలేదు, వీటికి కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి. అండ్ యాక్చువల్గా నేను ఏం చేశానంటే గిఫ్ట్స్ తీసుకున్నప్పుడు గిఫ్ట్ ర్యాప్ చేసేసి ఆ తర్వాత రిబ్బన్ వేస్తారు కదా, పైన జస్ట్ రిబ్బర్ స్టిక్ చేస్తారు కదా ఫ్లవర్ లాగా అలా, సో అలాంటివి తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఈ ఫుడ్ ర్యాప్ పైన అవి స్టిక్ చేయడానికి ఉంటుంది అని చెప్పి, కాకపోతే మరీ కొంచెం ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి అనిపించిన తర్వాత అందుకని వేయలేదు, అలాగే ప్లెయిన్గా ఉంచేశాను. ప్లెయిన్గా ఉంచితేనే బాగుంది అని అనిపించింది, ఎందుకంటే నీట్గా ఉన్నాయన్నమాట పెట్టినప్పుడు, అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకైతే.
నన్ను ఇటువైపు కానీ అటువైపు కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట ప్యాకింగ్లో. అనవసరంగా స్ట్రెయిన్ అవుతాను, మళ్ళీ నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి. అండ్ మా తేజ అయితే హెల్ప్ చేస్తున్నాడు. నేనైతే మధ్యలో జ్యూసెస్ తాగి, ఫ్రూట్స్ తిని, అండ్ నాకు కావాల్సినవన్నీ తిని అలా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికైతే నేను పడుకునేప్పటికి 1:30 2 అయింది ఆ రోజు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ 7కే లేచేసాము. సో నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ శ్రీమంతంవి వస్తాయి.